రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు, ఆలయ యూనియన్ సభ్యులు గురువారం ప్రధాన అర్చకులు ఈశ్వరి గారి సురేష్, ఉప ప్రధాన అర్చక ఆలయ యూనియన్ ఉపాధ్యక్షులు చంద్రగిరి శరత్, గోపన్న గారి చందు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని, ఆలయ అర్చకులకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీధర్, అర్చక స్వాములు, ఏఈఓ శ్రవణ్, ఆలయ పర్యవేక్షకులు వరి నరసయ్య, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ ఉన్నారు. చర్యలు తీసుకొని అర్చకులకు తగిన రక్షణ కల్పించి ఈ యొక్క ప్రభుత్వం వారు చక్కగా అర్చకులందరికీ కూడా రక్షణ కల్పించి ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి దేవస్థానం తరఫున మరియు అర్చక బృందం తరఫున కోరుతున్నాం. బాలాజీ స్వామి ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ మీద దాడి జరిగినటువంటి దాడి చాలా అమానుషం. ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి దాడి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వేములవాడ రాజస్వామి దేవస్థానం తరఫున అర్చకులు మరియు సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారి యొక్క ఇంటికి వెళ్ళి చేసినటువంటి దాడి అమానుషమైనటువంటి చర్య. అది ధర్మం కాదు. రామరాజ్య స్థాపన అనే పేరుతో చేరాని పనులను చేయమని చెప్పి రాముడు ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. ప్రతి వారికి కూడా స్వాతంత్రం, స్వేచ్ఛ, హక్కు అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి ఎవరి యొక్క పంథాలో వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు. ఈ యొక్క దాడిని తీవ్రంగా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క సిబ్బంది మరియు అర్చక బృందం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.